హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇంటి దగ్గరే మిరపతోట అయితే వేసింది. ఇంకా నాన్న వచ్చి చిక్కుడుకాయలు తాళం పెట్టుకుందామని కోసుకుందాం రండి అని పిలిచారు. సో ఇంకా అందరూ కలిసి ఇక్కడ కాయలు అయితే కోస్తున్నాం అనమాట. సో మిర్చి తోట ఇంటి దగ్గరే ఉంది. అందులోనే చిక్కుడుకాయలు, బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు అన్నీ వేసిందనమాట. కానీ అమ్మేదైతే ఏమి ఉండదండి. సో ఎవరైనా ఊర్లో వచ్చి అడిగినా ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటారు. సో అట్లా అనమాట. నేనైతే ఇంకా అట్లాగే అమ్మచ్చు కదా అంటే ఎందుకు అనేసి వీళ్ళు ఇలానే ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. చాలామంది వచ్చి పచ్చిమిరకాయలు అవి ఇవి కోసుకొని వెళ్తూ ఉంటారు. సో అది కూడా ఒక సేవలాగా అనమాట వీళ్ళ దృష్టిలో. అందుకని వాళ్ళు డబ్బులైతే ఏం తీసుకోరనమాట. అట్లే ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చి పచ్చిమిరకాయల కోసం వెళ్తూ ఉంటారనమాట. మేము వచ్చి ఇంకా పచ్చిమిరకాయలు కొన్ని కోసుకున్నాము, అలాగే చిక్కుడుకాయలు కోసుకున్నాము. తర్వాత అయితే ఇంకా పండు మిర్చి ఉనింది. సో వాటిని కూడా కోసేయమన్నారనమాట నానైతే. సో ఎండ కూడా అంత ఎక్కువ ఏం లేదు, కొంచెం సన్నీగా అట్లా ఉంది అంతే. సో వెదర్ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. మేము అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంట్లోనే ఉండమన్నమాట. ఎక్కువ చెట్ల కిందనే ఉంటాము. సో అంత బాగుంటుందన్నమాట. అక్కడంతా చెట్లే అనమాట ఇంటి దగ్గర అయితే. అలాగే దోమలు కూడా ఎక్కువేలేండి. సో మాతో పాటు నాన్న కూడా అన్నీ ఇక్కడ కోసుకుంటూ ఎతుకుతూ ఉన్నారంటారు. ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. అంటే కొంచెం పండిన వాటిలో ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని చూస్తున్నారు. ఇక్కడైతే బీరకాయ అయితే ఒకటి కోసారనమాట. సో బీరకాయ అయితే చట్నీకి బాగుంటుంది కదా. సో నాన్న ఎప్పుడు బీరకాయ చట్నీ ఎక్కువగా తింటూ ఉంటారనమాట, అంటే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇట్లా మేము ఆ రోజు ఇంకంతా ఇలా చెట్లలో తిరుగుతూ హాయిగా అట్లా కోస్తూ ఉన్నాం అనమాట పిల్లలతోటి. తర్వాత అయితే మేము ఆ రోజు ఈతకైతే వెళ్ళామన్నమాట. చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో మీకు. చూసారా, ఇంకా ఎండుమిర్చి కోసాము, అలాగే కొంచెం పచ్చిమిరకాయలు కోసుకున్నాము, చిక్కుడుకాయలు కోసాము. చాలా పొడవు అయిపోయినాయి అనమాట చెట్లు అయితే. చూసారా, నా పొడవు ఉన్నాయి ఇంచుమించు. ఇంకా కోసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఒక్కొక్కటిగా సపరేట్ చేస్తూ ఉన్నాం అనమాట. పచ్చిమిరకాయలు తనీగా, ఎండుమిర్చి తనీగా, చిక్కుడుకాయలు తనీగా ఇట్లా వేరు చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చట్నీకి అయితే నేను పచ్చిమిరకాయలు కొన్ని అయితే తొట్టుమల్లి తీసి ఇచ్చానమాట సిరికి. సో ఇక్కడ అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తూ ఉంది కదా, సో అందుకని ఇంకా పచ్చిమిరకాయలు అయితే తీసుకెళ్ళి ఇచ్చేసిందనమాట సిరి అయితే. మేమైతే ఇంకా వాటిని అన్నీ సపరేట్ చేస్తూ ఉన్నాము, నాన్న నేను కలిసి. ఇంకా చరణ్ వచ్చారు. చరణ్ ఇక్కడికి వస్తే చాలండి, వాళ్ళ చిన్న తాతది ట్రాక్టర్ ఉందనమాట. ఎక్కువ దాంట్లోనే ఎక్కువ కూర్చొని ఆ స్టీరింగ్ తిప్పుతూ అట్లా ఉంటాడనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట. నిమ్మ చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, అరటి చెట్లు ఉన్నాయి, మందార చెట్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకొని ఉందన్నమాట అమ్మ అయితే. ఈ మందారం చెట్టు చూసారా, ఇది ఎప్పుడు 1, 2 అలానే కాస్తుంది, ఎందుకో మరి తెలీదు.
ఫ్లవర్ అయితే చాలా పెద్దదిగా బాగుంటుందన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ పండు మిర్చి అయితే ఇన్ని వచ్చిందనమాట. ఇంకా వాటిని తీసుకెళ్ళి మిద్దె పైన అయితే పెట్టేసాయి. మేమైతే బావికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పిల్లలు అయితే వెళ్దాము అని అంటూ ఉంటే ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది బావి కాడ అంటాం కదా, సో పొలాల కోసం ఈ వాటరే మనము యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అదే బావిలో మనమైతే స్విమ్మింగ్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి చేస్తున్నారు కూడాను. సో అప్పుడు మేము చిన్నప్పుడైతే తుండ్లు కట్టుకునే వాళ్ళం అనమాట. ఇట్లా మునగ చెట్టు నుంచి వస్తుంది కదా, అలాంటి తుండు, అలాగే ఇంకేదో తుండబ్బా గుర్తు రావట్లే. సో అలా తుండ్లు కట్టుకొని దూకేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇట్లా క్యాన్లు అయితే కట్టుకొని దూకుతున్నారు. చాలా ముచ్చటేసింది అనమాట. చాలా ఈజీగా ప్రాసెస్ కదా. సో క్యాన్ కట్టుకోవడం, అలాగే దూకేయడం. ఈ క్యాన్లు ఏంటంటే మనము లిక్విడ్స్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి కానీ ఇట్లా ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనం వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం. వాళ్ళు ఈ రకంగా యూస్ చేయడం కూడా నాకు కొంచెం మంచిదే అనిపించింది అనమాట. ఇంకా ఫైనలీ మా బాబుని వేశాను, వాడు అస్సలు ఉండలేదు. సరే ఇంకా తీసుకొచ్చేసానమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.